అదొక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామం బాగా సుభిక్షంగా ఉండటంతో పక్క గ్రామాల నుండి ప్రజలు ఆ గ్రామానికి జీవనోపాధి కోసం వస్తారు. ఆ గ్రామంలో రాంబాబు, లక్ష్మి అనే జంట జీవనోపాధి కోసం పూరి, బంగాళదుంప కూర అమ్మే బండి దుకాణం నడిపేవారు. వాళ్లు తయారు చేసే పూరీల రుచి అద్భుతంగా ఉంటుంది. బంగాళాదుంప కూర కారంగా ఉంటుంది. కూరపైన వేసే పచ్చిమిర్చి, కొత్తిమీర వాసనతో ఉబ్బిన వేడి పూరీలకు ఆ గ్రామంలో మంచి ఆదరణ లభించింది. కాని ఎందుకో తెలియదు, ఇప్పుడు ఎవరూ రాంబాబు బండి దగ్గరకు రావటంలేదు. అదే గ్రామంలో రాజు అనే వ్యక్తి కూడా బంగాళాదుంప పూరీ అమ్మేవాడు. మొదట్లో అతని బండి దగ్గర ఎవరూ ఉండేవారు కాదు. కాని ఇప్పుడు ప్రతిరోజూ అతని బండి దగ్గర చాలా జనసమూహం ఉంటోంది. నిలబడటానికి కూడా ఖాళీ లేకుండా పోయింది. ఒకరోజు ఇద్దరు కస్టమర్లు రాంబాబు బండి దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. అరే బాలయ్యా, ఇది రాజు బండి పూరీ లాగా లేదు. రాంబాబు బండి పూరీ లాగా ఉంది. కాని ఎందుకో నాకు తెలియదు, నా పాదాలు స్వయంచాలకంగా రాజు బండి వైపు ఆకర్షితమవుతోంది. నువ్వు చెప్పింది నిజమే సింగ్. ఇంతకు ముందు నేను కూడా ప్రతిరోజూ రాంబాబు బండి పూరీనే తినేవాడిని. అతని బంగాళాదుంప కూరలోని కారపు రుచి నిజంగా ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు నాకు అతని బండి దగ్గరకు వెళ్లాలని అనిపించడం లేదు. కారణమేమిటో నాకే అర్థం కావటం లేదు. కస్టమర్లు ఇద్దరూ మాట్లాడుకున్నది రాంబాబు తన బండి దగ్గర ఒంటరిగా నిలబడి నిశ్శబ్దంగా అంతా విన్నాడు. రాంబాబు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇంతకుముందు నా బండిని వెతుక్కుంటూ వచ్చేవారు, ఇప్పుడు అందరూ రాజు బండి దగ్గరికే ఎందుకు వెళ్తున్నారు? అతను ఏదైనా మ్యాజిక్ చేస్తున్నాడా? వండి పెట్టుకున్నవన్నీ అలాగే ఉన్నాయి అనుకుని బాధపడ్డాడు. ఆ రాత్రి రాజు తన బండిని త్వరగా సర్దుకుని ఇంటికి బయలుదేరాడు. రాజు ఇంటికి చేరుకోగానే అతని భార్య గౌరీ రెడీగా ఉంది. అవును, ఈ రోజు అమావాస్య రాత్రి, మీకు గుర్తుందా? ఎందుకు గుర్తు లేదు? నువ్వు సిద్ధం చేశావా? నేను మొత్తం కిలో చికెన్ వండాను. కాని మీరెందుకు ఎప్పుడూ కిలో కావాలంటరు? అరకిలో తీసుకువెళ్తే చాలదా? ఓరి దేవుడా, నువ్వు నిద్రమత్తులో ఉన్నట్లున్నావు. వాడికి ప్రతి అమావాస్య రోజు 1 కిలో వండిన చికెన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు మనల్ని తింటాడు. ఇది నీకు ఎన్నిసార్లు చెప్పను? ఈ రోజు అక్కడికి వెళ్ళకండి. వెర్రి అమ్మాయి, అతని వల్లే మనం పూర్తిగా అమ్మగలుగుతున్నాము. లేకుంటే మనం కూడా ఆ రాంబాబులాగా ఖాళీగా కూర్చునేవాళ్లం. ఆయన వల్లనే మనకు మంచి రోజులు వచ్చాయి. మనం ఆయనకు కృతజ్ఞతతో ఉండాలి. సరే, నువ్వు పడుకో, నేను వెళ్ళి ఆయనకి చికెన్ ఇచ్చేసి వస్తాను. రాజు ఒక టిఫిన్ కారియర్లో చికెన్ వంటకాన్ని తీసుకుని అడవివైపు నడిచాడు. ఈయన ప్రతి అమావాస్య రోజు రాత్రిపూట చికెన్ వంటకాన్ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గ్రామం అంతటా వ్యాపించాయి. రాజు తన బండిని పాలిష్ చేస్తున్నాడు. నూనె వేడిగా ఉంది. పూరీలు వేయించే వాసన ఆ కూడలి అంతటా వ్యాపించింది. అతని ముఖంలో అదే నమ్మకం ఉంది, ఈరోజు మళ్లీ జనసమూహం ఉంటుంది. రాంబాబు తన బండిమీద విచారంగా కూర్చున్నాడు. పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాదుంప కూర సిద్ధంగా ఉంది. కానీ కస్టమర్లు లేరు. అతను తనలో తాను, ఒకప్పుడు నా బండి దగ్గర జనం గుమిగూడేవారు, ఇప్పుడు గ్రామస్థులు నా ముఖం కూడా చూడడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అనుకున్నాడు. అప్పుడే నగరం నుండి వచ్చిన ఒక జంట సురేష్ మరియు మల్లి గ్రామంలోకి ప్రవేశించారు. ఆ జంట కారు దిగి ఒక గ్రామస్థుడి దగ్గరకు వెళ్లి, సార్, మేము ఈ గ్రామానికి కొత్త. మేము టిఫిన్ తినాలి. మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. దగ్గర్లోనే ఉన్న రాజు బండిని చూపించి అత్యుత్తమ అల్పాహారం అక్కడ దొరుకుతుంది అని చెప్పాడు గ్రామస్థుడు. ఇద్దరూ అతనికి కృతజ్ఞతలు చెప్పి రాజు బండివైపు నడిచారు. రాజు బండి దగ్గరకు చేరుకునేసరికి అక్కడ చాలామంది గుంపుగా ఉన్నారు. అరే, ఇక్కడ చాలా జనం ఉన్నారు. మనం చాలాసేపు వేచి ఉండాలి. వేరే చోట చూద్దాం అనుకున్నారు సురేష్ దంపతులు. అప్పుడు మల్లి కళ్ళు సమీపంలో నిలబడున్న రాంబాబు బండిపై పడింది. చూడు, ఆ బండి చాలా శుభ్రంగా ఉంది. చాలా మంచి వాసన కూడా వస్తోంది. అక్కడికి వెళ్దాం అనుకుని అటువైపు వెళ్లారు. ఇద్దరూ రాంబాబు బండి దగ్గరికి చేరుకున్నారు. 2 ప్లేట్లు టిఫిన్ తీసుకుని తినడం మొదలుపెట్టారు. టిఫిన్ అద్భుతంగా ఉంది. చూడు రాంబాబు, నీ టిఫిన్ అద్భుతంగా ఉంది. మరెందుకు నీ దగ్గర జనం లేరు? నాకు తెలియదు సార్. కానీ ఒకటి మాత్రం తెలుసు, రాజు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. ఒకరోజు అతను ఒక గుహలోకి ఒక టిఫిన్ కారియర్తో వెళ్లటం నేను చూశాను.
గుహలోకి వెళ్లి చూద్దామనుకున్నాను. కాని భయం వేయటంతో ఆగిపోయాను. అక్కడేదో జరుగుతోంది. మంత్రాలు వినిపించాయి. నగరం నుండి వచ్చిన సురేష్, మల్లి దంపతులు మరుసటి రోజు మోహన్ బండి దగ్గరకు వెళ్లి అక్కడ టిఫిన్ తిన్నారు. మూడో రోజు టిఫిన్ తినడానికి బయలుదేరిన సురేష్, మల్లి దంపతులు తిన్నగా రాజు బండి దగ్గరకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు రాజు దగ్గర టిఫిన్ కంటే రాంబాబు దగ్గర టిఫిన్ బాగుంది అని నిర్ణయించుకున్న వాళ్లు ఆ రోజు మళ్లీ రాజు బండి దగ్గరకు వెళ్లటంతో ఇందులో ఏదో రహస్యం ఉంది, ఎలాగైనా అది తెలుసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు దంపతులిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇన్స్పెక్టర్, మేము ఒక ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చాము. ఈ గ్రామంలో బండిమీద టిఫిన్ అమ్ముతున్న రాజు దగ్గర ఏదో రహస్యం దాగుంది. రాంబాబు టిఫిన్ రాజు ఇచ్చే టిఫిన్ కంటే అధిక రుచితో ఉంది. కాని మీ గ్రామవాసులు టిఫిన్ తినడానికి రాజు దగ్గరకే వెళుతున్నారు. ఇందులో ఏదో కిరికిరి ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మా దగ్గర ఆధారం కూడా ఉంది. మీరు మాతో పాటు వస్తే మిమ్మల్ని ఒక రహస్య చోటుకు తీసుకువెళతాం. సురేష్ మరియు మల్లి ఇన్స్పెక్టర్తో కలిసి బయలుదేరారు. అందరూ ఒక గుహ ద్వారం దగ్గర దిగారు. ఒక యువ మహిళ వారిని దాటుకుంటూ లోపలకు వెళ్ళింది. గుహలోపల కొంత దూరం వెళ్ళాక వాళ్లకి ఒక పాత గుహ కనిపించింది. ఆ గుహలోపల నుండి ఎవరో మంత్రం చదువుతున్నట్లుగా ఎవరిదో గొంతు వినిపించింది. ఇన్స్పెక్టర్, వినండి, ఈ గొంతు రాజు గొంతులా ఉంది. ముగ్గురూ నెమ్మదిగా గుహలోపలికి వెళ్లారు. అక్కడ ఒక మాంత్రీకుడు దుష్టచర్య పూజ చేస్తున్నాడు. రాజు అతని ఎదురుగా కూర్చుని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉన్నది. పోలీసును చూసిన వెంటనే మాంత్రీకుని పూజ, రాజు మంత్రాలు చదవటం ఆగిపోయింది. ఇన్స్పెక్టర్ అటూ ఇటూ చూశాడు. ఒకచోట కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని తీసి చూశాడు ఇన్స్పెక్టర్. ఆ ప్యాకెట్టులో ఏదో పౌడర్. అది వశీకరణ, గంజాయి మరియు ఓపియం పౌడర్. ఆ పౌడర్నే రాజు తాను చేస్తున్న ఆహారంలో కలుపుతున్నాడు. ఇన్స్పెక్టర్ వారిద్దరికి సంకెళ్ళు వేశాడు. ఆ గ్రామంలో తిరిగి ప్రశాంతత నెలకొన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.